రైట్, చాలా సీరియస్గా వెళ్ళిపోయాం పాలిటిక్స్లోకి. మళ్ళీ ఒక్కసారి నేను మా ఎడిటోరియల్ టీంకి వెళ్తున్నాను. హ్యావ్ సమ్ క్వశ్చన్స్. ఎస్, ప్లీజ్ కంటిన్యూ. మాధురి గారు, మీరు ఒక ఇంటర్వ్యూలో శ్రీనివాస్ గారితో మీది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పారు. మరొక ఇంటర్వ్యూలో ఆయన వైఫ్తో విభేదాలు వచ్చిన తర్వాత మీరు ప్రేమించానని చెప్పారు. అసలు ఏది నిజం? లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అంటే అతను చూడగానే ఇష్టపడ్డాను ఒక వ్యక్తిగా. ప్రేమ అంటే ఏ విధమైన ప్రేమైనా ఉండొచ్చు. పాప మీద ఒక ప్రేమ, తండ్రి మీద ఒక ప్రేమ, తల్లి మీద ఒక ప్రేమ, ఫ్రెండ్ మీద ఒక ప్రేమ. ప్రేమ చాలా రకాలుగా ఉంటుంది. ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ లో చూపించేది వేరే ప్రేమ. అంటే మంచి వ్యక్తి అని అనిపించింది. ఓకే అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి మీరు అడిగారు కదా. ఓకే, శ్రీనివాస్ గారిని చూసినప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఎస్, నాకు లవ్ శ్రీనివాస్ గారి మీద కలిగింది. శ్రీనివాస్ గారిని చూడగానే ఆ రోజు ఆస్పెక్ట్ ఏంటి? ఆ రోజు ఆస్పెక్ట్ ఏంటి అంటే నేను ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశాను అనమాట మా నియోజకవర్గంలో. ఒక 2000 మెంబర్స్ లేడీస్. దానికి చీఫ్ గెస్ట్ గా శ్రీనివాస్ గారిని పిలవడానికి నేను శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ టైం. సో అప్పుడు శ్రీనివాస్ గారిని చూశాను. చూడగానే అనుకున్నాను చాలా, అంటే తను మాట్లాడే ఇది, మమ్మల్ని రిసీవ్ చేసుకునే అన్ని చూడగానే ఒక నైస్ పర్సన్. అలా ఏమో అనుకోలేదు, అంటే ఒక ప్రేమ భావన కలిగింది తన మీద. ఓకే, ఆ పువ్వు అలా ఆయనకి ఇవ్వాలని చెప్పి ఎప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది మీకు? ఈ పువ్వు ఇవ్వాలనిపించి తర్వాత ఈమె చెప్పినట్టు వాణి గారు గెస్ట్ అపీరెన్స్ తో తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత తను ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకి, ఆమె ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకి గింటేసి తాళా లాక్ అవి చేసి బయట పెట్టేసినప్పుడు, తను ఉన్నప్పుడు, తనకు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు, అప్పుడు రోజు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాలనిపించి, నేను మీకు ఉన్నాను, యూ డోంట్ వరీ, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అదే రోజు ఈ రోజు అనుకుందాం, అదే రోజు మీ చేతిలో ఉంది. ఆ రోజు జరిగింది, ఒక్కసారి మా కోసం రీకన్స్ట్రక్షన్ చేయగలరా? ఆ రోజు నేనే రోజ్ ఫ్లేవర్ ఇవ్వలేదు. ఓన్లండి ఈ రోజు ఉందిగా చేతిలో, రోజు ఉందిగా, ఈ రోజు ఉందిగా. ఆ రోజు తను అలా వచ్చేసినప్పుడు, అరే ఇంతమంది అదే రీకన్స్ట్రక్షన్. ఆయన ఎలాగా ఇప్పుడు యాక్షన్ లోకి దిగుతున్నారు కాబట్టి, సో ఆ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్. మాధురి ఏమన్నారు శ్రీనివాస్ గారి సిచ్యువేషన్ ఏంటి ఆ రోజు ఒకసారి? రాజా, యూ డోంట్ వరీ, నేను మీకోసం ఉంటాను. ఎనీ సిచ్యువేషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీకోసం నేను ధైర్యంగా మీ పక్కన నిలబడతాను, మీకోసం పోరాడతాను, యూ డోంట్ వరీ, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని చెప్పాను. అంతేనా? అంతే. ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు. ఓకే, సో మీ రియాక్షన్ ఏంటండి? ఇంత కామ్గానే ఉన్నారా ఆ రోజు? లేదు, నేను చెప్పింది ఏంటంటే, చూడు, నా జీవితం అసలు చాలా ఇబ్బందులతో కూడుకున్నది. ఒకవైపు కుటుంబ నేపథ్యం, నీది ఒక మంచి కుటుంబం, పెద్ద కుటుంబం. నువ్వు అనవసరంగా రాజకీయాల్లో మా కుటుంబం ద్వారా వచ్చి నష్టపోయినావు, చాలా ఇబ్బందుల్లో పడిపోయినావు. కన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర కూడా నీకు ఇబ్బంది వచ్చింది, వాళ్ళ నుంచి కూడా వ్యతిరేక భావాలు వచ్చాయి. వీటన్నిటి మధ్య నువ్వు నలిగిపోతున్నావు. మా కుటుంబం వల్ల జరుగుతున్నటువంటి నష్టానికి ఇప్పటికే నీకు నష్టం జరుగుతుంది. మళ్ళీ నువ్వు నాతో ఉంటాను, నేను భరోసాగా ఉంటావు అన్నటువంటి మాట వినటానికి బాగానే ఉంది, కానీ ఇంకా రాబోయే ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకు అది వయసు చూస్తే నువ్వు చాలా చిన్న అమ్మాయివే. ఇంత చిన్న వయసులో నువ్వు అంత పెద్ద డెసిషన్ తీసుకుంటే ఇబ్బందులు కదా నేను అన్నాను. ఒకసారి ఆలోచించుకోన్నాను. లేదు, మీరు మంచి వ్యక్తి కాబట్టి మీకు జరిగినటువంటి నష్టాన్ని మీరు ఎమ్మెల్యే అవ్వాలి అన్నది కష్టపడి పనిచేయాలని నేను అనుకున్నాను. మీ కుటుంబం ద్వారా రాజకీయాల్లోకి వస్తూ మేము ఇబ్బందులు పడినప్పటికి కూడా, నన్ను అర్థం చేసుకోలేకపోయినప్పటికి కూడా, నా జీవితం నాశనం అయింది వాణి వల్ల, మీ జీవితం రోడ్డు మీద ఉంది వాణి వల్ల. కాబట్టి ఈ స్థితిలో నేను పోవాలంటే పోవచ్చు, మీతో మాట్లాడవలసిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఎందుకో మీకు భరోసాగా ఉండాలి. మీరు ప్రక్కనే ఉండి, మీరు ఏదైతే అపజయం పొందారో, ఏ విషయంలో అయితే నష్టపోయినారో, ఎక్కడైతే అది మళ్ళీ దౌర్బల్యం తేవాలి. ఇంత డిస్కషన్ జరిగింది, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు డిస్కషన్. శ్రీనివాస్ గారిని ఒకసారి మాధురి గారు ఒకసారి శ్రీనివాస్ గారిని ఆఫ్ ద ఫ్రేమ్ చేస్తున్నాడు. ఒకసారి స్ట్రైట్గా నా కళ్ళలోకి చూడండి. ఓ పక్క పిల్లలు, ఓ పక్క వాళ్ళ ఇష్యూస్, ఓ పక్క మీ ఇష్యూస్, మీ హస్బెండ్తో డివోర్స్, సమాజం నుంచి మీ మీద ఈ మాట అంటే నాకు క్షమించాలి, చేదరింపు, ఓ పక్క సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోలింగ్, పొలిటికల్ కెరియర్ కనిపించట్లా, ఇలా దాదాపు 10 ఆస్పెక్ట్స్ మీ చుట్టూతో మిమ్మల్ని చుట్టుముట్టేసే చీకట్లో ఉన్నారు. ఆ రోజు నేను లైవ్లో మాట్లాడినప్పుడు బాధ అనిపించలే? ఎందుకు ఈ లైఫ్ అనిపించింది? ఎందుకు ఈ లైఫ్ అలా ఏం అనిపించలేదు, ఎందుకంటే ఇది నా జీవితం, నాకు నచ్చినట్టు నేను బ్రతకడానికి భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం. సో ఎవరి కోసమో లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం నాకైతే లేదండి. ఇది ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు.
లైఫ్ చాలా చిన్నది, ఇది మన లైఫ్ మన ఇష్టం. సో ఎవరి కోసమో బతకాల్సిన అవసరం నాకు లేదు, ఎవరో ఏదో అంటున్నారని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేనేంటో నాకు తెలుసు కాబట్టి నాకు నచ్చినట్టు నేను బ్రతకాలని నిర్ణయించుకొని నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే ఇది. సో ఇప్పటికీ అదే చెప్తున్నాను, ట్రోలర్స్ కూడా ఇప్పటికీ స్టిల్ నా మీద ట్రోల్ చేసి కామెంట్స్ పెట్టి ఏవో ఏదైనా నేను బిందాస్, అస్సలు బిందాస్, ఇది నా జీవితం కదా, ఎవడో నా జీవితం డిసైడ్ చేయడానికి వాడేవుడు నాతో